ఎంఐఎం ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పింది. కానీ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం వల్ల ఎంఐఎం కొంత మైనార్టీలో ఒక వర్గం మొత్తం కూడా దూరమైన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అజారుద్దీన్కి ఇవ్వాలనుకుంటే ముందే ఇవ్వచ్చు, కానీ ముందు ఇవ్వకుండా ఇప్పుడు ఎలక్షన్ మూవ్మెంట్ లో బీఆర్ఎస్ పార్టీ మైనార్టీలకు ఎవరు ఏమి చేయట్లేదు, అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేయట్లేదు అని చెప్పి విమర్శలు చేసిన తర్వాత అడావుడిగా అంటే ఎన్నికల ముందు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తున్నామని చెప్పేసి అన్నారు. అది కూడా కేవలం మైనార్టీ శాఖ అదేవిధంగా ఇచ్చారు. అది అంత కాదు. అదే బీఆర్ఎస్ పార్టీలో మహమూద్ అలీకి హోంమంత్రిగా పదవి ఇచ్చారు, కీలక పదవి ఇచ్చారు. కాబట్టి దాంతో పోల్చుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఎంఐఎం పార్టీ ఇక్కడ దీనికి సంబంధించి కాంగ్రెస్ మద్దతు ఇస్తామని చెప్పారు. అయినప్పటికీ కూడా అజారుద్దీన్ విషయంలో ఎంఐఎం కి మధ్య విభేదాలు కొంత కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడం వల్ల ఎంఐఎం కొంత దూరం అయ్యే అవకాశం కనపడుతుంది సార్. రైట్ రామ్ నరేష్. సుధాకర్ ఉన్నట్టున్నాడు. సుధాకర్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి అసలు ఓటర్ల నాడి అందుతుందా? ఏ పార్టీకి ఎందుకు ఎటువైపు ఉంటున్నారు అనేటువంటిది ఓటర్ నాడి అందుతుందా? పార్టీలు ఏమైనా అర్థం చేసుకోగలిగాయా? అసలు ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో డబ్బులు పంపకాలతోటే డబ్బు పంచితే గెలుస్తా అనేటువంటి భావంతో ఉన్నాయా? ఏంటి అసలు? రాజకీయ పార్టీలో ఆ పార్టీల నాయకుల కంటే ఎక్కువగా ఓటర్లే చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు, తెలివిగా వ్యవహరిస్తున్నారని మనం భావించాల్సి ఉంటుంది సార్. ఓటర్లు చాలా గుమ్మనంగా ఉంటున్నారు. ఎవరికి ఓటేస్తారంటే తమ మనసులో మాటను బయట పెట్టట్లేదు. ఎవరికి ఓటేస్తామనేది ఇప్పుడే చెప్పట్లేరు. తీరా పోలింగ్ కేంద్రం పోయిన తర్వాత పోలింగ్ కేంద్రంలో వారు ఎవరికి ఓటేస్తారు ఏంటి అనేది తెలియక రాజకీయ పార్టీల నాయకులు కూడా కొంత అయోమయంలో ఉన్నారు. ఎటువైపు ఓటు పడుతుంది, ఎటువైపు పడదు ఏంటనేది తెలియని పరిస్థితి ఉంది సార్. సాధారణంగా ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో ఎన్నిక జరిగినా ఓటర్లు చీలిపోతారు. ఏదో ఒక పార్టీకి తమ మద్దతు ప్రకటిస్తారు, ఏదో ఒక పార్టీ వైపు నిల్చుంటారు. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరగట్లేదు. జరగకపోవడానికి కారణం అన్ని పార్టీలు ఒకే రకమైన ఎఫర్ట్స్ పెడుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. మొదటగా ప్రచారంతో ముందుకెళ్ళాయి, ఆ తర్వాత డోర్ టు డోర్ వెళ్ళాయి, ప్రతి ఓటర్ని కలిసే ప్రయత్నం చేశాయి. ఇప్పుడు మరో ప్రక్రియకు తెరలేపాయి. ఏదో రకంగా ప్రలోభాలకు గురి చేయాలి ఓటర్ని తమకు. సుధాకర్, అంటే అసలు ఇక్కడ ఓటర్ని కలవటం అనేది పార్టీలకి చాలా పెద్ద టఫ్ టాస్క్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇక్కడెక్కడో షేక్పేట ఇక్కడ ఉండిద్ది, బోరుబండ అటు ఉండిద్ది, రహమత్ నగర్ అటు ఉండిద్ది, శ్రీనగర్ కాలనీ అటు ఉండిద్ది. ఇక్కడ ఇటు జూబ్లీహిల్స్ ఖైరతాబాదు లింక్ అయి ఉంటాయి, ఇటు జూబ్లీహిల్స్ కూకట్పల్లి లింక్ అయి ఉంటాయి, శేర్లింగంపల్లి జూబ్లీహిల్స్ లింక్ అయి ఉంటాయి. అసలు ఏ ఓటు ఎటు ఉంది, ఏ కాలనీ ఎటు ఉంది, ఏ రోడ్డు ఎటు ఉంది, ఏ హౌస్ ఎటు వచ్చింది, ఏ అపార్ట్మెంట్ ఎటు వచ్చిందో కూడా చాలా కష్టమైన పని. చాలా అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు తప్ప ఎవరికి కూడా అది అర్థం కూడా కాని పరిస్థితి ఉంటుంది. మరి ఈ నేపథ్యం అందులో 4 లక్షల ఓట్లు, 2 లక్షల ఓట్లు పోల్ అవుతాయి. 2 లక్షల ఓట్లు అసలు పోలే కావు, ఓటింగ్కే రారు, వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు. మరి ఈ నేపథ్యంలో చాలా బిగ్ కన్ఫ్యూజన్ కదా పార్టీలకు. అసలు ఎక్కడ వెళ్తారు, ఎక్కడ తిరుగుతుంది, రోడ్డు ప్రచారాలు అంతవరకే విదిలిపోతుంది. మొన్న ఒక లీడరు పోయి రోడ్ షో చేసుకుంటా వెళ్ళిపోతే జూబ్లీహిల్స్లో నుంచి ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి శేర్లింగంపల్లిలోకి వెళ్ళాడంట. ఎక్కడికి వచ్చానరా నాయన అంటే, సార్ మీరు శేర్లింగంపల్లి వచ్చారన్నారంట. వెనక్కి వెళితే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ, ఆ వెనక్కి వెళితే జూబ్లీహిల్స్ ఉందన్నారట. అట్లా ఉంటుంది రాజకీయ నాయకుల పరిస్థితి అనేది ఒక చర్చ జరుగుతుంది. అంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంది అని అంటున్నారు. ఓట్లు డబ్బులు పంపకాల విషయంలో కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఎక్కడ పంచాలి, ఎవరికి పంచాలి, 4 లక్షల ఓట్లకు పంచాలి, అందుట్లో పోలేదు 2 లక్షల ఓట్లు, 2 లక్షల ఓట్లకు సంబంధించి ఎక్కడ పంచాలి ఏంటి, ఇది పార్టీలకి చాలా పెద్ద ప్రశ్నగా ఉందనే చర్చ కూడా జరుగుతున్నట్లుంది. ఏంటి ఆ గ్రౌండ్లో ఉన్న అసలు సిచ్యువేషన్ ఏంటి, ఓటర్స్ మైండ్ సెట్లు ఎలా ఉంది? ఈ నియోజకవర్గంలో చాలా సంవత్సరాలుగా రాజకీయం చేసిన వాళ్లకు, ఈ నియోజకవర్గ ప్రజలతో మమేకమైన వాళ్లకు, ఈ నియోజకవర్గ ప్రజలతో అంటిముట్టుకున్న వారికే ఈ నియోజకవర్గ స్వరూపం తెలుస్తుంది సార్. కాబట్టి ఈ ఎన్నికలకు సంబంధించి కేవలం ఈ నియోజకవర్గం సంబంధించిన నాయకులు ఇన్వాల్వ్ అయ్యి లేరు సార్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులందరినీ పిలిపించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ క్యాడర్ను పిలిపించుకుంటే వారికి ఎవరికి నియోజకవర్గ స్వరూపం తెలియట్లేదు. ఎక్కడి వరకు ఈ నియోజకవర్గం ఎండ్ అవుతుంది, ఎక్కడ ఈ నియోజకవర్గం ఉంది, ఈ నియోజకవర్గ పరిధిలో ఓటర్లు ఎవరు, మనం ఓటర్లనే కలుస్తున్నామా, బయటి వారినే కలుస్తున్నామా అనే చాలా కన్ఫ్యూజన్ లో, మీరు ఇంతకుముందు చెప్పినట్టు అదే గందరగోళంలో ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జూబ్లీహిల్సే ఉండదు. కాబట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. దీన్ని స్టడీ చేయడం కోసం, అంచనా వేయడం కోసం రాజకీయ పార్టీలు తమకు సంబంధించిన టీంలను మోహరించాయి. ఒక అంచనాకు వచ్చారు సార్, ఎక్కడ మన ఓటర్లు ఉన్నారు, ఎక్కడ లేరు. అందుకే కాంగ్రెస్ పార్టీ మనం ఇంతకుముందు చెప్పినట్టుగా 100 మంది ఓటర్లకు ఒక నాయకుడిని పెట్టింది. ఆ 100 ఓటర్లని
పోలింగ్ బూత్కు తీసుకురావాలి. పోలింగ్ బూత్కు తీసుకొస్తేనే పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువ నమోదవుతుంది. పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువ నమోదైతే మనకు అనుకూలంగా ఉంటుందని ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి భావిస్తున్నాడు. అందుకే 100 ఓటర్లకు ఒక నాయకుడిని పెట్టారు. ఇదే కాకుండా సార్ ఈసారి పోలింగ్ టైం కూడా పెంచారు. సాధారణంగా 8 నుంచి 5 గంటల వరకు పోలింగ్ టైం ఉంటుంది. కానీ ఈసారి ఎలక్షన్ కమిషన్ 8 నుంచి 6 గంటల వరకు పెంచింది. కారణం ఏంటంటే పోలింగ్ పర్సెంటేజ్ పెంచాలని భావిస్తుంది. ఎప్పుడు చూసినా 47, 46, 52 2009లో అయింది సార్. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ప్రతి ఎన్నికకు పోలింగ్ పర్సెంటేజ్ తక్కువకుంటూ వస్తుంది. కాబట్టి ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ పెంచాలనుకుంటుంది. నియోజకవర్గ స్వరూపాన్ని కూడా రాజకీయ పార్టీలు అంచనా వేశాయి సార్. రైట్. అట్లాగే అసలు ఏంటి సుధాకర్ అంటే ఇప్పుడు ఎలక్షన్స్ లో చాలా కీలకమైనటువంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రచారం లేక ప్రభుత్వానికి చాలా ప్రెస్టేజ్ ఎన్నిక. అధికారంలో ఉన్న కాంగ్రెస్ గెలవటం అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. బీఆర్ఎస్ సీటు కాబట్టి అది వాళ్ళకి గెలవటం వాళ్ళకి ఇంపార్టెంట్. మరి ఈ రెండింటి మధ్య అసలు ఏం జరుగుతుంది అంటే ఇంకొక ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మహాన్యూస్ తరపున ప్రేక్షకుల తరపున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు వారు పుట్టినరోజు అయినా కానీ ఉదయం నుంచి ఆ ఎలక్షన్ క్యాంపెయిన్లోనే బిజీగా ఉన్నట్టున్నారు. ఏంటి సుధాకర్ ఏంటి అసలు ఏం జరుగుతుంది? జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకుల్లో జరుగుతున్న చర్చ సార్. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవాలంటే రెండు అంశాలను చూస్తున్నారు. ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 2 అభ్యర్థి నవీన్, అదేవిధంగా నవీన్ ఫాదర్. ఈ ముగ్గురి కారణంగానే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ వరుసగా ఇక్కడ 3 పర్యాయాలు గెలిచి ఉంది. గెలిచిన తర్వాత మాగంటి గోపీనాథ్ భార్య సునీత అభ్యర్థిగా ఉన్నారు. ఆమెకు వచ్చే సానుభూతో లేకుంటే మహిళా ఓటర్లు ఇవన్నీ ఉన్నాయి. ఈ 2 రోజులలో మాగంటి ఫ్యామిలీలో ఏర్పడిన వివాదం కారణంగా కొంత ఈ సానుభూతి, మహిళా ఓటర్లు, ప్రభుత్వ వ్యతిరేకత లేకుంటే ప్రభుత్వానికి సంబంధించి అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ పక్కకు పోయినాయి సార్. పక్కకు పోయి మాగంటి గోపీనాథ్ మరణం వెనుకున్న మిస్టరీ ఈ అంశం తెరపైకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని చాలా క్లీన్గా అబ్జర్వేషన్ చేసి క్లీన్గా ఆయన దీనిపైన దృష్టిని కేంద్రీకరించిన తర్వాత దీనిపైన ఒక అంచనాకు వచ్చి ఎన్నికలను ఆయనే ప్రస్తుతం పూర్తిగా లీడ్ చేస్తున్నారు. అందుకే ఎప్పటికప్పుడు దీనిపైన సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే ప్రజలు ఉన్నారో మనకు ఇస్తున్న అభివృద్ధి సంక్షేమం అందుతుందా లేదా, వారు ఒకవేళ అసంతృప్తిగా ఉంటే వారు ఏమి కోరికలు ఉన్నాయి, వారికి ఉన్న డిమాండ్లు ఏంటి, వారికి సంబంధించిన వ్యవహారం ఏంటి అవన్నీ మీరు నోట్ చేసుకోండి. అయితేనో ఇప్పుడే వారికి సంబంధించిన వాటిని పరిశీలిద్దాం. లేదంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత వారికి హామీ ఇవ్వండి, తప్పకుండా మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పండి అంటూ ఆయన ముందుకు పోతున్నారు. కాబట్టి ఈ ఎన్నిక అనేది పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అభ్యర్థి నవీన్ యాదవ్, అదేవిధంగా నవీన్ యాదవ్ ఫాదరు, వారికి ఉన్న సత్సంబంధాలు, వారికి పేదలతో ఉన్న పరిచయం వారిని ఓన్ చేసుకుంటున్నారు సార్. కాబట్టి ఈ అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. రైట్ సుధాకర్. అట్లాగే శ్రీనివాస్ గారు ఏంటి అంటే నవీన్ యాదవ్ చిన్న శ్రీశైలం యాదవ్ అంటే వాళ్ళ తండ్రి. జనరల్గా చిన్న శ్రీశైలం యాదవ్ మీద రౌడీ షీట్ ఉందంటారు. మరి రౌడీ షీట్ ఉన్నదంటారు ఏంటి? మరి ఇప్పుడు అది ఎంత ఇంపాక్ట్ వాళ్ళకి? అదేవిధంగా వాళ్ళు లోకల్ యాదవ్ కమ్యూనిటీలో వాళ్ళు చాలా స్ట్రాంగ్. ఇక్కడ గత ఫస్ట్ నుంచి వాళ్ళు పాలిటిక్స్లో కావచ్చు లేకపోతే ఇక్కడ జరిగే ప్రతి యాక్టివిటీలో వాళ్ళు ఉంటారు. ఏంటి అది ఎంతవరకు వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది, వాళ్ళకి డిసడ్వాంటేజ్ అయ్యేటువంటి అంశాలు ఏంటి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సంబంధించి? వంశీ గారు, వాస్తవంగా శ్రీశైలం అంటే నవీన్ వాళ్ళ తండ్రి శ్రీశైలం యాదవ్ మీద రౌడీ షీటర్ ఉన్నది వాస్తవం. దాదాపుగా 20 కేసుల వరకు ఆయన మీద ఉంది. గత కొన్ని సంవత్సరాల నుండి ఆయన ఈ యూసఫ్గూడ ప్రాంతంలో కావచ్చు, ఈ పాత ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఒక పేరు మోసిన రౌడీగా మాత్రం ముద్ర ఉంది. అయితే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన చేసినటువంటి భూతగాదాలు కావచ్చు, సెటిల్మెంట్లు కావచ్చు, వాటన్నిటి మీద ఆయన కొన్ని కేసులలో ఉన్నది పోలీస్ రికార్డులో ఉన్నది. మొన్న ఎన్నికల సందర్భంగా కూడా ఆయన బైండ్ ఓవర్ చేశారు. ఆయనతో పాటు వాళ్ళ తమ్ముడు అంటే నవీన్ వాళ్ళ బాబాయ్ ఆయన రమేష్ యాదవ్ మీద కూడా రౌడీ షీటర్ ఉంది. వాళ్ళిద్దరి మీద రౌడీ షీటర్ ఉంది. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రచారంలో పూర్తిగా నవీన్ యాదవ్ ఫ్యామిలీ రౌడీ షీటర్లకు సంబంధించింది కాబట్టి ఇక్కడ శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంది. అట్లాంటి ఫ్యామిలీకి మీరు ఓటు వేస్తారా అన్నటువంటిది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఇక్కడ రౌడీ షీటర్ అయిన శ్రీశైలం యాదవ్ ఆయన కేవలం అంటే ఈ పోలీసు కేసులనే కాకుండా ప్రజాసేవలో కూడా కాంగ్రెస్ కార్యకర్తగా పి జనార్దన్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా పనిచేసిన సందర్భాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఆయన చుట్టూ ఉన్నటువంటి
ప్రజలు కావచ్చు, బస్తీలు కావచ్చు, ఇటు కాలనీలు కావచ్చు, ఆయనకున్నటువంటి కొంత క్యాడర్ కావచ్చు, మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలతో కూడా సంబంధాలే కాకుండా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మిగతా పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, పి జనార్దన్ రెడ్డి ఉన్న సమయంలో కూడా వాళ్ళ బస్తీలలో డెవలప్మెంట్ చేశారు. వాళ్ళతో అనుబంధం కూడా ఉంది. ఒకవైపు రౌడీ షీటరు, మరోవైపు ఇక్కడ ప్రజానాయకుడిగా కూడా ఆయనకు ఒక ముద్ర ఉంది. అయితే ఆయన సహకారాలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈ రోజు కూడా రౌడీ షీటర్ అనేటువంటి భావన లేకుండా ఆయనతో సంబంధాలు పెట్టుకుని అదే విధంగా లాభాలు పొందిన వాళ్ళు కూడా ఆయనని ఈ ఎన్నికల్లో సమర్థిస్తున్నటువంటి ప్రజలు కూడా ఉన్నారని చెప్పవచ్చు. అయితే అధికారులలో ఆయన ఖచ్చితంగా రౌడీ షీటర్ ఉన్నది వాస్తవం. ఓకే, రైట్ శ్రీనివాస్ గారు, నేను మరలా తీసుకుంటాను. సరే, ఒకవైపు ఆయన శ్రీశైలం యాదవ్ పైన రౌడీ షీటర్ అని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు, బీఆర్ఎస్ చేస్తున్న దాడి, మరోవైపు అక్కడ లోకల్గా స్థానిక నాయకత్వం యాదవ్ కమ్యూనిటీలో చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉంటాం. అదేవిధంగా అటు పీజీఆర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు రాజకీయ సమీకరణాల్లో అక్కడ జరుగుతున్న అభివృద్ధులే కావచ్చు, అక్కడ ప్రజల కష్టసుఖాల్లో కావచ్చు భాగం పంచుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా వాళ్ళకి కొన్ని అడ్వాంటేజెస్, కొన్ని డిసడ్వాంటేజెస్. బీఆర్ఎస్ పార్టీకి విమర్శ చేయడానికి బలమైన ఒకటి ఆరోపణ కనిపిస్తుంది. కానీ లోకల్గా నవీన్ యాదవ్కి ఇండివిజువల్గా చూసుకుంటే అతను ఎక్కడ ఎటువంటి వివాదాలు లేవు. అతనికైతే స్థానికంగా లోకల్గా అందరితోటి బాగుంటాడు, అతను మంచి యువకుడు అనేటువంటి ఒక పాజిటివ్ వైబ్ కూడా ఒకటి అక్కడ కనపడుతూ ఉంది. యాదవ్ కమ్యూనిటీలో అతను మనం గెలిపించుకోవాలి.